సో మనం ఇప్పుడు డీజీపీఎస్తో వర్క్ ఎలా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్రైపాడ్ అంటాం, దీన్ని ట్రై బ్యాచ్ అంటాం, కనెక్టింగ్ రాడ్, నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ బేస్. సో ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేయాలి అంటే మనం శాటిలైట్స్ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ బేస్ అనేది శాటిలైట్స్ ద్వారా సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని మనకి డేటా ఇస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మనం ట్రైపాడ్ని సెట్ చేసుకుంటాం. మనకి ఎక్కడైతే పాయింట్ కావాలో ప్లమెట్ హోల్ ఎక్కడైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ దగ్గర ప్లమెట్ హోల్ని ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకొని ట్రైపాడ్ సెట్ చేసుకొని దానిపైన ట్రై బ్యాచ్ పెట్టి కనెక్టింగ్ రాడ్ ద్వారా బేస్ని కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బేస్ చూసుకుంటే మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. సో ఈ బటన్స్ ఫస్ట్ ఈ బటన్ ఏంటంటే లాంగ్ ఆన్ ఆఫ్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పక్కన బ్లూటూత్ సింబల్, ఇది సిమ్ సింబల్. నెక్స్ట్ ఇది ఫ్లోట్ సింబల్. నెక్స్ట్ ఇది ట్రాన్స్మిటింగ్, దిస్ వన్ రిసీవింగ్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆన్ చేద్దాం. సో మనం ఇది లాంగ్ ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ బ్లూటూత్ సింబల్ చూపిస్తుంది. నెమ్మదిగా ఇక్కడ సిమ్ సింబల్ కూడా చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ ఫ్లోట్ సింబల్ కూడా పొజిషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్మిటింగ్ సింబల్ కూడా వస్తుంది. ఇక్కడ బేస్ సెటప్ అయినట్టు. సో ఈ బేస్ సెటప్ని మనం కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయాలి. అంటే ఈ బేస్ నుంచి మనకి కనెక్షన్స్ ఎలా చేయాలి అన్నది ఈ కంట్రోలర్ ద్వారా చెక్ చేద్దాం. సో ఈ కంట్రోలర్ని మనం CS10 అంటాం, CS10 కంట్రోలర్. ఇప్పుడు మనం ఈ బేస్ని ఈ కంట్రోల్ ద్వారా కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్స్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో ఈ CS10 కంట్రోలర్లో ఇక్కడ హోమ్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ కీప్యాడ్. సో మెయిన్ మనం ఇందులో యూజ్ చేసేది ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్. సో లాంగ్ ప్రెస్ చేస్తే కంట్రోలర్ ఆన్ అవుతుంది. దగ్గర దగ్గర అవును ఓకే. సో ఇక్కడ మనకు ఆన్ అవగానే డిస్ప్లే ఇలా చూపిస్తుంది. మనం వర్క్ చేయాల్సిందంతా స్మార్ట్ వివో వర్క్. సో మనకి సిస్టమ్ ఆన్ అవగానే ఫస్ట్ మనకి డిస్ప్లే మీద ఏం చూపిస్తుందంటే మనం దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే జీపీఎస్తో ఓన్లీ కనెక్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా టోటల్ స్టేషన్తో కనెక్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా బోత్ జీపీఎస్ టోటల్ స్టేషన్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలనుకుంటున్నారా. సో మనం ఫస్ట్ యూజ్ జీపీఎస్ ఓన్లీ అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి డిస్ప్లేలో ఏం చూపిస్తుందంటే లాస్ట్ జాబ్ చేసిన జాబ్ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదా న్యూ జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు చేసిన జాబ్ ఏదైనా సరే ఓపెన్ చేయాలనుకుంటున్నారా అన్నది డిస్ప్లే చూపిస్తుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ న్యూగా స్టార్ట్ చేద్దాం. సో క్రియేట్ న్యూ జాబ్ సెలెక్ట్ చేయాలి.
సో మనం న్యూ జాబ్ స్టార్ట్ చేద్దాం. న్యూ జాబ్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి డిస్ప్లేలో ఇలా న్యూ జాబ్లో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో ఫస్ట్ జనరల్, నెక్స్ట్ కోడ్ లిస్ట్, నెక్స్ట్ క్యాడ్ ఫైల్స్, నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్. సో మనకి అవన్నీ యూజ్ ఉండదు. మ్యాక్సిమం మనం ఫస్ట్ చేసేది ఏంటంటే జనరల్లో నేమ్ అని అడుగుతుంది కదా, ఆ నేమ్ దగ్గర మనం జాబ్ నేమ్ ఇవ్వాలి. సో జాబ్ నేమ్ ఏదైనా సరే, ఆల్రెడీ లేని జాబ్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి. ఇదే పాస్ సార్ అక్కడ పాస్ నొక్కేస్తే ఆగిపోద్ది. అది స్క్రీన్ షాట్స్ అనేవి. స్క్రీన్ షాట్స్. సో ఇక్కడ మనం జాబ్ నేమ్ ఇచ్చాం. సో జాబ్ నేమ్ తర్వాత ఇందులో ఇంకా మనం చూడాల్సింది కోడ్ లిస్ట్ చూడక్కర్లేదు, క్యాడ్ ఫైల్స్ చూడక్కర్లేదు, కోఆర్డినేట్ సిస్టమ్. సో క్లిక్ ఆన్ కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టంలో క్లిక్ చేసిన తర్వాత మనకి కోఆర్డినేట్ సిస్టమ్ UTM-44. మనం వర్క్ చేసే రీజియన్ అంతా UTM-44లో ఉండాలి. కోఆర్డినేట్ సిస్టమ్ UTM-44. నెక్స్ట్ ఎలిప్సాయిడ్ WGS 1984. సో ఈ రెండు ఆప్షన్స్ చూసుకున్న తర్వాత మనం క్లిక్ ఆన్ స్టోర్. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూ జాబ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు న్యూ జాబ్ క్రియేట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ బేస్ ద్వారా కనెక్షన్ చేయాలి. సో దానికి క్లిక్ ఆన్ గో టు వర్క్. సో నెక్స్ట్ డిస్ప్లే షోస్ 7 ఆప్షన్స్. Click on 7th option, go to base menu. Next, display shows 2 options, go to work, instrument. Click on instrument. So display shows again 3 options, base settings, base connections and base status. Click on base connections. So next display shows again 2 options, connected to base and all other connections. Click on all other connections. So again display shows base connection settings. So display shows base connection settings. First one base sensor and second one GS internet. Second one GS internet and third one base RTK1. So first click on base sensor. సో ఈ బేస్ సెన్సార్ అనేది మనం GS14 బేస్ని మనం దేని ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో 2 ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్. సో క్లిక్ ఆన్ ఎడిట్. హియర్ సెన్సార్ వీఆర్ యూజింగ్ దట్ సెన్సార్ యాజ్ GS14 అండ్ కనెక్షన్ యూజింగ్ 2 ఆప్షన్స్, either cable or Bluetooth. Here we are connecting the base as with using Bluetooth. So select Bluetooth. Next click on OK. Search. Here the display shows search button. అక్కడ ఆపేనా లేకపోతే ఆపే కంట్రోల్. సో బేస్ సెన్సార్, క్లిక్ ఆన్ బేస్ సెన్సార్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. Click on search. Here the display shows some Bluetooth devices. We have to select the serial number as given below the base. సో మనకి ఇక్కడ బేస్ యొక్క సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో ఇదే సీరియల్ నెంబర్ మనకి బ్లూటూత్లో కనిపిస్తుంది.
ఆ బేస్ సీరియల్ నెంబర్ 338 GS 3700338 దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. అగైన్ క్లిక్ ఆన్ ఓకే. అది ఎడిట్ అని చెప్పలేదు. అది ఇక్కడ సింబల్ రావాలి కదా. ఒకసారి ఆపే ఓకేనా. సో హియర్ మనం బేస్ సెన్సార్ అనేది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్, నెక్స్ట్ క్లిక్ ఆన్ సెర్చ్. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకి కొన్ని బ్లూటూత్ డివైసెస్ కనిపిస్తాయి. అందులో మనం ఈ సీరియల్ నెంబర్ అనేది బేస్ బాటమ్ దగ్గర చూసుకొని ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రజెంట్ సీరియల్ నెంబర్ ఏంటంటే GS 3700338. సో ఆ 338 సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన దానికి మనకి సింబల్ ఏంటంటే ఈ టాప్లో బ్లూటూత్ సింబల్ చూపిస్తుంది కదా. బిఫోర్ కనెక్ట్ అవ్వడానికి ముందు మనకి ఇక్కడ ఎల్లో చూపిస్తుంది. సో కనెక్ట్ అయిన తర్వాత మనకి ఆ ఎల్లో సింబల్ అనేది డిసపియర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినట్టు. సో నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ వన్, క్లిక్ ఆన్ GS ఇంటర్నెట్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. Here the display shows internet connections. We have to use the internet connection on GS. Connect using, select the GS modem and connect to internet using. Here the options are GPRS and dial-up, but we have to select GPRS. And next click on OK. Next click on control. Here we are using the SIM as Airtel, so that's why the APN name we have to given as airtelgprs.com. Then click on OK. Next click on base RTK1 and GS internet. Click on edit. Here the options, the display shows RTK base settings, so transmit RTK base info, connect using, select as GS internet 1 and RTK data format. Here so many formats are there, but we select RTCM v3. Click on OK. So next click on function button and click on connect. Here GS modem connection interrupted, so we have to select base RTK1 internet. Click on edit. Click on control. So here the server to use, we have to select. Here IP addresses are there, but we have to select one of the IP address, that is Vijayanagaram 192.72.45.156. So select that one and click on edit. Here the display shows edit server. Here two options are there. First one is general and second one is N-Trip. So in general, server name as VZG, that means Vijayanagaram. So here address 182.72.45.156. Here the port is, so for base 2101. Give the port number as 2101 and next click on N-Trip. Here the password is Vikram, so it is by default will appear. And next click on store. Next click on OK. Here the N-Trip mount point, it is very most important.
we are using the Vizianagaram IP address. So here we have to give APL1. Next click on OK. So next click on function and click on connect. ఇక్కడ మనకి కనెక్ట్ అవ్వకుండా ముందు ఇక్కడ మొబైల్ సింబల్ చూపిస్తుంది, ఇక్కడ ఇది ఎల్లో కలర్ సింబల్లో చూపిస్తుంది. సో మనకి వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వైఫై సింబల్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ మౌంట్ పాయింట్ అనేది APL1 కింద మనం పెట్టుకుంటాం. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనకు ఓకే అయిన తర్వాత ఇక్కడ మొబైల్ సింబల్ దగ్గర ఎల్లో కలర్ డిసపియర్ అయింది, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి కనెక్ట్ అయినట్టు. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ కనెక్ట్ ప్రెస్ చేయాలి. సో హియర్ కనెక్టెడ్ టు ఎంట్రిప్ క్యాస్టర్. ఇక్కడ ఈ మనకి ఈ డైలాగ్ బాక్స్లో ఈ కనెక్టెడ్ టు ఎంట్రిప్ క్యాస్టర్ అని వచ్చిందంటే మనకి పైన టాప్లో డిస్ప్లేలో వైఫై సింబల్ అపియర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి వైఫై సింబల్ ద్వారా మనకి సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా వస్తున్నట్టు. సో ఇక్కడ క్లియర్గా ఇది అయ్యింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత గో టు వర్క్. సో హియర్ ద డిస్ప్లే షోస్ 4 ఆప్షన్స్: ఓవర్ నోన్ పాయింట్, ఆర్ ఓవర్ లాస్ట్ పాయింట్, ఆర్ ఓవర్ ఎనీ పాయింట్. సో ఓవర్ నోన్ పాయింట్ అంటే మనం ఆల్రెడీ జాబ్ క్రియేట్ చేసిన తర్వాత మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ మనం 10 పాయింట్స్ కలెక్ట్ చేసాం. సో ఆ 10 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ మీద మనం మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది సెటప్ చేయాలనుకుంటే మనం ఓవర్ నోన్ పాయింట్ సెలెక్ట్ చేయాలి. అదే ఓవర్ లాస్ట్ సెటప్ అంటే మనం లాస్ట్ తెలిసిన పాయింట్ మీదే మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేయాలంటే ఓవర్ లాస్ట్ సెటప్ క్లిక్ చేయాలి. కానీ మనకి అసలు ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసాక ఫస్ట్ చేస్తున్నాం. మీరు జాబ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఓవర్ ఎనీ పాయింట్ అనేది ప్రెస్ చేసుకుంటే క్లిక్ ఆన్ ఓకే. సో హియర్ డిస్ప్లే షోస్ యాంటీనా హైట్ అండ్ RTK బేస్ యాంటీనా. హియర్ ద ఆప్షన్ సెలెక్ట్ యాజ్ GS14 tripod. Click on OK. Click on next. So here we have to give point ID as OCC and click on next. So then the display shows base over any point, base setup complete. That means base connections are completed. So now we have to go to router settings. So click on router. So after click on router, here the top on display, so we lost the signals of satellites and Bluetooth and mobile. So we have to connect Bluetooth for the router. So go to instrument, go to connections and go to all other connections. Here the display shows connection settings. Here the 2 options. First one is CS connections and second one is GS connections. In CS connections, first we have to select GPS rover Bluetooth GS14. Select this option and click on edit and click on search. లాంగ్ బ్రెస్సింగ్ వదలండి. మనకి రోవర్ కనెక్ట్ అవ్వక ముందు వరకు ఇక్కడ బ్లూటూత్ సింబల్ మీద ఎల్లో కలర్ అపియర్ అవుతుంది. వన్స్ బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఆ ఎల్లో కలర్ సింబల్ డిసపియర్ అవుతుంది. సో క్లిక్ ఆన్ సెర్చ్. హియర్ display shows some Bluetooth devices.
So the serial number of rover will be shown below the rover. So the serial number is 346. So select that serial number and click on OK. Here the Bluetooth is connected. So the yellow color symbol is disappeared. So after Bluetooth is connected, go to CS Internet settings and click on Edit. So internet display shows internet connections. Use internet connection on CS. Connect using CS modem and connect to internet using GPRS. So click on OK. Next click on Control. So here we are using the SIM Airtel. So the APN name also will appears airtelgprs.com. Click on OK. So next click on GS connections. Here two options are there. First RTK rover, GS internet. Click on Edit. Here also display shows RTK rover settings and receive RTK data, and we are using the data format as RTCM v3 and click on OK. Next GS internet. Click on GS internet. Click on Edit. So here the use internet connection on GS, connect using GS modem and connect to internet using GPRS. Click on OK. Next click on Control. Here also the APN name appears like airtelgprs.com. So click on OK. Next click on RTK rover and click on Control. Here server to use. So we are using Vijayanagaram IP address. So select Vijayanagaram IP address and click on click on Edit. Here the display shows Edit server general and entry options. Server name Vijayanagaram and address is 182.72.45.156 and here the port. So the port is different for base and rover. So we are using 2101 for base, but here we are giving rover settings. So we have to give 2239 as port number and select Entrip and click on Entrip user ID. Give Vikram in small letters. Entry password is also Vikram. So click on Store. Then click on OK. Here the mount point is for Vijayanagaram IP address. It is APL1. So click on OK. So next click on Function. Next click on Connect. So GS internet one connected and connected to Entrip caster. So here the Wi-Fi symbol is appears. That means total base connections and rover connections are completed. సో మనకి శాటిలైట్స్ సిగ్నలింగ్ అనేది ఓపెన్ టు స్కై ఉంటే మనకి ఇక్కడ ఈ పొజిషన్ సింబల్ పోయి ఫ్లోట్ సింబల్ అపియర్ అవుతుంది. సో ఆ ఫ్లోట్ సింబల్ వచ్చినప్పుడు మనకి యాక్యురసీ అనేది ఈ 3DCQ 2DCQ 1DCQ. సో ఇక్కడ ఈ DCQ అంటే డైమెన్షనల్ కంట్రోల్ క్వాలిటీ. సో ఇక్కడ మన వర్క్ సర్వే వర్క్ కోసం చూసుకోవాల్సింది 2DCQ. సో ఈ 2DCQ అనేది 0.015. ఈ 2DCQ అనేది 0.015 వస్తే మనకి యాక్యురసీ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇక్కడతో బేస్ సెటప్ అండ్ రవర్ సెటప్ కనెక్షన్స్ కంప్లీట్ అయింది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే గో టు వర్క్ అండ్ క్లిక్ ఆన్ సర్వే. మనం ఏమైనా డేటా కలెక్ట్ చేయాలంటే పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ నేమ్ ఇవ్వాలి, పాయింట్ ఐడి. బై డిఫాల్ట్ GPS 0001 అని వస్తుంది. సో మనం దానికి కావాలంటే A కింద, B కింద, 1 కింద ఏదైనా మీ ఇష్టం చేంజ్ చేసుకోవచ్చు. సో యాంటీనా హైట్ అండ్ నెక్స్ట్
హియర్ మెజర్, క్లిక్ ఆన్ మెజర్. సో డేటా కలెక్ట్ చేయాలంటే మనం గో టు వర్క్లోకి వెళ్ళాలి. గో టు వర్క్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ సర్వే. సో ఇక్కడ డిస్ప్లే మనకి ఏం చూపిస్తుందంటే సర్వే, కోడ్, యానోట్ అండ్ మ్యాప్. సో ఇక్కడ సర్వే క్లిక్ చేయండి. సో సర్వేలో పాయింట్ నేమ్ ఐడి బై డిఫాల్ట్ మనకి GPS 00001 అని వస్తుంది. మనం దానికి చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఏ కింద చేంజ్ చేసాం. చేసిన తర్వాత మనం క్లిక్ ఆన్ మెజర్. సో ఇక్కడ క్లిక్ ఆన్ మెజర్ చేసిన తర్వాత మనకి డిస్ప్లేలో పాయింట్ ఐడి చూపిస్తుంది, యాంటీనా హైట్ చూపిస్తుంది, ఆర్టీకే పొజిషన్స్ అండ్ 3D CQ. హియర్ ఆర్టీకే పొజిషన్స్ మనకి 0 నుంచి అరౌండ్ 600-500 దాకా వస్తే మనకి 3D CQ అనేది యాక్యురసీ కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఆర్టీకే పొజిషన్స్ ప్రజెంట్ 1 ఉంది. ఇక్కడ 2D CQ 0.375 మీటర్స్ ఉంది. సో ఈ ఆర్టీకే పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఈ 2D CQ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో మనం ఒక డేటా ఎప్పుడైనా కలెక్ట్ చేయాలి అంటే మనం ఈ 2D CQ 0.015 వరకు వచ్చేంత వరకు మనం అక్కడే కంట్రోల్లో పెట్టి వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత సో ఇక్కడ 0.285 మీటర్స్ వస్తుంది. వద్దన్నారు సార్. ఓకే. సో ఇక్కడ 0.308 ఇక్కడ మనకి పొజిషన్ సింబల్ పోయి ఫ్లోట్ సింబల్ వస్తే ఈ టైం అనేది తక్కువ టైం పడుతుంది. ఓ పని చేయ తీసిరా బా, అందులో పెడదాం, అందులో చెప్పొద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ తీస్తారా? ఈ సింబల్ చూపించు. చూపించి చెప్పాను. వచ్చింది దా. సో ఇక్కడ మనకి పొజిషన్ సింబల్ పోయి ఫ్లోట్ సింబల్ వచ్చింది. సో ఇక్కడ 2D CQ అనేది 0.008 వచ్చింది. అంటే మనం ఇప్పుడు యాక్యురసీ కరెక్ట్గా ఉన్నట్టు. సో మనం ఇక్కడ పాయింట్ తీసుకోవాలంటే క్లిక్ ఆన్ స్టాప్, తర్వాత క్లిక్ ఆన్ స్టోర్. సో పాయింట్ ఏ స్టోర్డ్, దట్ మీన్స్ ఏ పాయింట్ స్టోర్ అయింది. నెక్స్ట్ పాయింట్ తీసుకోవడానికి ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ బాగానే వచ్చిందా? 0.08 దాకా ఇక్కడ వచ్చింది. ఇక్కడ పెట్టండి లేదు, ఇక్కడ ఓపెన్గా ఉంది, ఇక్కడ బాగుంది. అది మన ఫ్లోట్ సింబల్ ఉన్నప్పుడే తీసుకోవాలి. సో మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చాం. ఆ పాయింట్ నేమ్ బి కింద ఇచ్చాం. సో ఇక్కడ కూడా ఫ్లోట్ సింబల్ బాగానే ఉంది. సో ఇక్కడ 2D CQ 0.0326 వ్యారీ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది 0.015 వచ్చిన తర్వాత పాయింట్ స్టోర్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ మెజర్. సో పాయింట్ 0.045. సో 0.028. So click on stop.
అండ్ క్లిక్ ఆన్ స్టోర్. సో పాయింట్ బి స్టోర్ అయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో నెక్స్ట్ పాయింట్ సి దగ్గరికి వచ్చాం. పాయింట్ నేమ్ చేంజ్ చేయండి సి కింద. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ సింబల్ పోయి పొజిషన్ సింబల్ వచ్చింది. సో అందుకే మనకి యాక్యురసీ 0.370 ఉంది. అయినా సరే నేను పాయింట్ స్టోర్ చేస్తున్నాను. కానీ మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఈ టాప్లో డిస్ప్లేలో పైన మీకు ఫ్లోట్ సింబల్ రావాలి. అట్ ది సేమ్ టైం 2DCQ 0.015 కింద తక్కువగా ఉంటే మీకు పాయింట్ యాక్యురసీ అనేది క్లియర్గా ఉంటుంది. సో క్లిక్ ఆన్ మెజర్. సో ఇక్కడ 2DCQ 0.335 కింద చూపిస్తుంది. నేను అయినా సరే స్టోర్ చేస్తున్నా. క్లిక్ ఆన్ స్టాప్. రాలేదు, స్టోర్ అవ్వలేదు. Stop the point occupation but the position is not available. ఓకే, ఇది కూడా మంచిదేనా. సో ఇక్కడ నేను 0.307 ఉండగా నేను స్టాప్ చేస్తున్నా. కానీ డిస్ప్లే ఏం చూపిస్తుందంటే యూ హ్యావ్ స్టాప్డ్ ద పాయింట్ ఆక్యుపేషన్ బట్ ఏ పొజిషన్ ఈజ్ నాట్ ఎట్ అవైలబుల్. ట్రై అగైన్ టు మెజర్ ద పాయింట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పొజిషన్ సింబల్ చూపిస్తుంది, ఫ్లోట్ సింబల్ చూపించట్లేదు. సో ఆ ఫ్లోట్ సింబల్ చూపిస్తే మనకి పాయింట్ అనేది స్టోర్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ నేను ఆల్రెడీ 4 పాయింట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో మనం ఆ 4 పాయింట్స్ మధ్యలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి 1.2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా ఇన్ బిట్వీన్ దట్ 4 పాయింట్స్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలన్నా, సో మనం ఏం చేయాలంటే గో టు సర్వే. ఇక్కడ మనకి డిస్ప్లేలో మనకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. సర్వే, కోడ్, యానోట్, మ్యాప్. క్లిక్ ఆన్ మ్యాప్. సో ఇక్కడ మనకి మ్యాప్లో ఏం చూపిస్తుందంటే ఇక్కడ మనం కలెక్ట్ చేసిన 4 పాయింట్స్, మనకి ఆ 4 పాయింట్స్ క్లియర్గా కనిపించాలంటే ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హియర్ RTCM reference, that means OCC point, and the stored points 4 points are A, B, C, D. సో ఇప్పుడు నాకు ఏ నుంచి బీకి డిస్టెన్స్ కావాలంటే మనం పాయింట్ ఏని సెలెక్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం బీని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ ఆన్ ది డిస్ప్లే, అంటే డిస్ప్లే మీద ఎక్కడైనా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. డిలీట్ ఆబ్జెక్ట్స్, క్రియేట్ లైన్ అండ్ కంప్యూట్ ఇన్వర్స్ అండ్ సెగ్మెంట్ లైన్. సో ఇక్కడ నేను క్రియేట్ లైన్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకు ఒక లైన్ ఫామ్ అయింది. సో మనకి ఈ లైన్ యొక్క లెంత్ కావాలి అంటే క్లిక్ ఆన్ దట్ లైన్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ లాంగ్ ప్రెస్ ఆన్ డిస్ప్లే అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ లైన్. సో మనకి ఎడిట్ లైన్లోకి వెళ్తే ఆప్షన్స్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ 2 అని చూపిస్తుంది. దాని కింద లెంత్ అనే చూపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ద డిస్టెన్స్ ఈజ్ 8.389 మీటర్స్. సో ఇదే విధంగా మనం ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ లైన్ అనేది డిలీట్ చేస్తున్నాను. అగైన్ ఆ లైన్ డిలీట్ చేయాలి అంటే మనకి ఆ లైన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది మనకి డిలీట్ లైన్ అనేది. మనం డిలీట్ లైన్ సెలెక్ట్ చేస్తే
ఇక్కడ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, అంటే లైన్ డిలీట్ చేయాలనుకుంటున్నారా. సో క్లిక్ ఆన్ ఎస్. సో లైన్ వాజ్ డిలీటెడ్. ఇప్పుడు మనకి ఈ 4 పాయింట్స్ మధ్యన ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ దట్ 4 పాయింట్స్. దట్ మీన్స్ ఏ, బి అండ్ సి అండ్ డి. క్లిక్ ఆన్ లాంగ్ ప్రెస్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే డిలీట్ ఆబ్జెక్ట్స్, అంటే ఆ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసిన పాయింట్స్ డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ క్రియేట్ లైన్, అంటే 4 పాయింట్స్కి మధ్యన పాలీ లైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ ఏరియా. సో నాకు ఏరియా కావాలి కాబట్టి నేను క్రియేట్ ఏరియా. సో మనకి ఒక పాలీ లైన్ అనేది ఫామ్ అయింది, ఒక క్లోజ్డ్ పాలీగాన్ ఫామ్ అయింది. సో ఇప్పుడు నాకు దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఆ పాలీగాన్ మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డిస్ప్లే మీద లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఎడిట్ ఏరియా, డిలీట్ ఏరియా, క్లియర్ ది సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్. సో ఎడిట్ ఏరియా అంటే మనకి ఆ ఏరియా అనేది ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి అంటే మనం ఎడిట్ ఏరియా చేయాలి. డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయాలి, డిలీట్ ఏరియా. నెక్స్ట్ క్లియర్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే మొత్తం లైన్ ఆ పాలిగాన్తో పాటు ఆ పాయింట్స్ కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఏరియా కావాలి కాబట్టి క్లిక్ ఆన్ ఎడిట్ ఏరియా. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన పాయింట్స్ చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ పాయింట్స్ 4. కొంచెం కిందకు వస్తే ఏరియా అనేది మనకి చూపిస్తుంది 133.590 మీటర్ స్క్వేర్. సో మనకి ఏరియా కావాలి అంటే మనం ఈ విధంగా చేయాలి. సో మనం డేటా అనేది కలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏదైనా పాయింట్ స్టేక్అవుట్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసిన తర్వాత అదే పాయింట్ని మళ్ళీ ఇంకొకసారి స్టేక్అవుట్ చేయాలనుకుంటే మనం గో టు వర్క్లో సర్వే తర్వాత మనకి స్టేక్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ స్టేక్అవుట్. మీరు ఏ పాయింట్ అయితే అంటే ఏ జాబ్లో నుంచి పాయింట్ స్టేక్అవుట్ చేయాలనుకుంటున్నారో ముందు ఆ జాబ్ సెలెక్ట్ చేయాలి. ఆ జాబ్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనం ఏ పాయింట్ అయితే స్టేక్అవుట్ చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ పాయింట్ ఐడి దగ్గర ఆ పాయింట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ జాబ్లో ఆల్రెడీ GPS 0002 అనే పాయింట్ ఒకటి ఉంది, GPS 0001 పాయింట్ ఒకటి ఉంది. సో నేను ఈ 0001 అనే పాయింట్ని స్టేక్అవుట్ చేయాలనుకుంటున్నాను. సో స్టేక్అవుట్ చేయాలనుకుంటే మనం క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనకి ఆ పాయింట్ యొక్క నావిగేషన్ చూపిస్తుంది. ఈ పైన ఉన్నది సౌత్ సింబల్, అంటే మనం 3 మీటర్స్ సౌత్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం 37 మీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో మనకి ఆ నావిగేషన్ అనేది మనం ఇక్కడ స్టేక్ పక్కన ఆప్షన్లో క్లిక్ ఆన్ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో క్లిక్ చేస్తే మనం ఏ పాయింట్ దగ్గర ఉన్నాం, మనం ఏ పాయింట్కి మూవ్ అవ్వాలి అన్నది మనకి ఇక్కడ రోవర్ ద్వారా నావిగేషన్ కనిపిస్తుంది. ఆ పాయింట్ ఏదో పాయింట్ ఎందాక జాబ్ ఇది అంత తగ్గుతుందిలేండి. ఎంత ఇంకా 28, 27 అండి. అదే ఆ పాయింట్ కస వెళ్ళేది ఇతను కొంచెం అది చేంజ్ అవుతున్నట్టు చూస్తున్నాను. లేదు ఇంకా 10 మీటర్స్ వెళ్ళాలి. సో మనం ఆల్రెడీ పాయింట్ దాటేసి లేదు కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చాం. అంటే ఈ వెస్ట్ డైరెక్షన్ ఈ ఈస్ట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో అరౌండ్ 0.19 అంటే మనం నియర్గా పాయింట్ దగ్గరలో ఉన్నాం. కాకపోతే ఈ పైన సింబల్ అనేది సౌత్ సింబల్. సో ఈ సౌత్ అనేది అరౌండ్ 10 మీటర్స్ సౌత్కి మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ 12 మీటర్స్కి సౌత్కి మూవ్ అవుదాం. సార్ విత్ రెస్పెక్ట్ టు నార్త్ సార్ అది సౌత్ ఇదే ఈ పాయింట్ ఇక్కడ పెట్టు పాయింట్ అదే ఇక్కడికి ఇప్పుడు సార్
సో మనం ఎగ్జాక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ సౌత్ డైరెక్షన్, ఈ ఈస్ట్ డైరెక్షన్ అనేది ఇంకా 0.78 అంటే అట్లీస్ట్ 1 మీటర్ మనం సౌత్ సైడ్కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది మనం కరెక్ట్గా ఈ యాక్యురసీ కరెక్ట్గా చూపిస్తుందా లేదా అన్నది ఈ పైన మనకి ఇక్కడ డిస్ప్లేలో పొజిషన్ సింబల్ చూపిస్తుంది. అదే ఫ్లోట్ సింబల్ చూస్తే యాక్యురసీగా కరెక్ట్గా మనకి పాయింట్ అనేది మనం స్టేక్ చేయగలం. ఇది మనకి ఎప్పుడైతే ఫ్లోట్ సింబల్ వస్తుందో అప్పుడైతే మనకి ఈ 2DCQ అనేది వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 2DCQ అనేది 2.92 మీటర్స్ యాక్యురసీలో ఉంది. కానీ మనం ఎగ్జాక్ట్గా పాయింట్కి 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. కానీ నేనైతే పాయింట్ దగ్గరికి వచ్చాను, ఆల్రెడీ తీసుకున్న పాయింట్ దగ్గరికి వచ్చాను. కాకపోతే ఇక్కడ ఈ 2DCQ ఈ ఫ్లోట్ పొజిషన్ లేకపోవడం వల్ల 1 మీటర్ వేరియేషన్లో మనకి పాయింట్ అనేది చూపించడం జరుగుతుంది. సో మనకి ఒకవేళ కరెక్ట్గా యాక్యురసీ ఉన్నప్పుడు మనం క్లిక్ ఆన్ మెజర్ అండ్ క్లిక్ ఆన్ స్టాప్.